వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరిపించి ఆమె కుటుంబానికి 2 కోట్ల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెడికో ప్రియాంక కేసు విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నేరస్తులను కఠిన శిక్షలు విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా ఇంకా కూటమి నాయకులు మాయమాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన నేరాన్ని కప్పిపుచ్చి వేరొకరిపై నెపం నెట్టడానికి కూటమి ప్రభుత్వం పనిచేయడం దారుణమని వ్యాఖ్యానించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని, 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తోందని, 3వ తేదీన సంఘటన జరిగితే 6వ తేదీ వరకు ఎందుకు బయటకు రాకుండా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికో ప్రియాంక మరణం చాలా బాధాకరమని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రమాదం జరిగి మాల్ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలు ఉన్నా ఇంకా విచారణలో తాత్సారం ఎందుకని ప్రశ్నించారు. అసలు ఆ ఇద్దరు నిందితులపై హత్య కేసు నమోదు చేశారో లేదో ఎస్పీ తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బ్రాందీ షాపుల్ని బార్లుగా మార్చారని, విచ్చలవిడిగా మద్యం సేవించే నేరస్తులకు అవి ఆవాసాలుగా మారిపోయాయని ఆరోపించారు. అసలు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ నగరంలో ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. తక్షణం బ్రాందీ షాపులకు అనుసంధానంగా ఉన్న బార్లను తొలగించకపోతే ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తానని టీకే హెచ్చరించారు. ఘటన జరగడానికి కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలే కారణమని అన్నారు. నగరంలో చాలా చోట్ల సారా, మద్యం, గంజాయి, వ్యభిచార డెన్లు ఉన్నాయని, వాటిపై అసలు పోలీసులు దృష్టి సారించడం లేదని ఆక్షేపించారు. హోంమంత్రి తక్షణం స్పందించి ఇక్కడికి వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయని, అయితే మద్యం, ఇసుక తదితర వ్యాపారాల్లో అక్రమ సంపాదనలో కూటమి నేతలు తలమునకలై ఉన్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడవరపు భద్రం దొర, డాక్టర్ రాజశేఖర్, తాడిసూరి బాబు, సింతియా రాణి, డాక్టర్ ఆళ్ల వీరభద్రరావు, బర్రె సుబ్రహ్మణ్యం, సాకా పుల్లారావు, నిల్లా వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పెడితే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా లేదా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది ప్రమాదవశాత్తు కాదు, కావాలని ఏదో జరిగిందని అంటున్నప్పుడు మీరు అక్కడ కానిస్టేబుల్ పెట్టాలా లేదా? అంటే ఆ అమ్మాయి వైద్యం విషయంలో ఆ అమ్మాయి కర్మానికి ఆ అమ్మాయిని వదిలేశారు, అంతేగా తెలియజేస్తుంది. సరే, దానికి సంబంధించి మా రెడ్డి గారు అయితే విపులంగా మాట్లాడతారు. కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ సంఘటనపై మీరు దర్యాప్తు చేయాలని అనుకుంటే ముందు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీయండి. సీసీ కెమెరాలు ఉంటాయి, మాల్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. అక్కడి నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. సమగ్రమైన దర్యాప్తు చేయండి, నిందితుల్ని శిక్షించండి. అంతేకాని ఇవాళ ప్రభుత్వానికి మద్దతు వచ్చే సంఘటన జరిగితే మీరు పట్టించుకోకుండా దాన్ని ఎవరి మీద నెపం వేసేద్దాం, తోసేద్దాం అనే ఆలోచన మంచిది కాదు. దాన్ని సంస్కరించుకోండి. అలాగే ఆ అమ్మాయికి 20 లక్షలు ఇచ్చి ఏదో చేతులు దులిపేసుకున్నట్టుగా ప్రభుత్వ ఆలోచన కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా పార్టీ తరఫున ఆ అమ్మాయికి 2 కోట్ల రూపాయల కాంపన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మీరు దీనిపైన సరైన సమగ్రమైన దర్యాప్తు చేయండి. అంతేగాని వారి మీద వీరి మీద ఈ నెపం నెట్టేయాలనే ఆలోచన అయితే మంచిది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బాందీ షాపులు పక్కన పెట్టిన బార్లు రద్దు చేయకపోతే మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర మాత్రం నేను నిరాహార దీక్ష చేస్తాను. ఎందుకంటే దీనివల్ల ప్రజలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. తాగినోడు కాదు, ఆ తాగిన బ్యాచ్ మొత్తం వెళ్ళి ఎవడొకటి మీద పడుతున్నారో ఎవడి మీద పడతారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తక్షణం కూడా దీని మీద చేయండి. అలాగే ఈ అమ్మాయికి మరి
ఎంత ఇచ్చినా తీరదు. ఎందుకంటే వాళ్ళ 10-15 కుటుంబాల్లో అమ్మాయి ఒకతే ఎంబీబీఎస్ చదువుకుంది, ఎవరు చదువుకోలేదండి పాపం. ఈ అమ్మాయికి మరి తండ్రి బాధ వర్ణతాదు. ఒక డాక్టర్ని చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు, అందులో డబ్బు లేని పరిస్థితి. అతనికి 2 ఎకరాలు ఉందంట ఆస్తి, అయినా అమ్మి ఆడపిల్లల్ని చదివిస్తున్నాడు. ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా సోదరుడు చెప్పినట్టు 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంక్వైరీలు ఏమి వద్దు. ఎస్పీ గారు మీరు ఇప్పటికైనా మీ మీద చాలా వచ్చేసినాయి. మీకు అండర్లో ఉన్న డిఎస్పీలు తప్పు చేసినా మీరు చేసినట్టే బాధ్యత వహించాలి. మీరు తక్షణం ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇద్దరు ఎవరైతే కారుతో గుద్దారో వాళ్ళిద్దరి మీద మీరు మర్డర్ కేసు పెట్టారా లేదా అనే విషయం ఎఫ్ఐఆర్ కాగితం ప్రెస్కి రిలీజ్ చేయండి. మర్డర్ పెట్టారా లేదా, ఏ సెక్షన్లు పెట్టి మీరు వాళ్ళ మీద కేసు పెట్టారా అనేది కూడా చాలా విపులంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీని ప్రెస్ అందరికీ తెలియజేయాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరం భద్రున్నారా, నిర్మల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి ఈ మెడికల్ విద్యార్థి చనిపోయినందుకు చాలా బాధగా ఉందండి మాకు. ఆ లోటు ఎవరు తీర్చలేనిది. కాకపోతే గుద్దిన వాళ్ళు వాళ్ళ మందు తాగారా, కొకైన్, హెరాయిన్ అలాంటి డ్రగ్స్ వాడారా, మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ మీరు ఏ సందేహం ఇచ్చారా అని మేము పోలీసు వారిని అడుగుతున్నామండి. ఎందుకనంటే యాక్సిడెంట్ అయిన 3 రోజుల తర్వాత ప్రజల నుంచి మీడియా నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి మీరు అప్పటికప్పుడు అరెస్ట్ చూపించారు. అరెస్ట్ చూపించిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా మీరు ఎట్లాగా మీరు కేసులు కడతారండి? డైరెక్ట్గా మర్డర్ అని తెలిసిపోతుంది. అదే యాదృచ్ఛికం జరిగింది అనుకోండి, ఈ వెంటనే ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను దిగి ఆ మెడికల్ విద్యార్థికి వైద్యం అందించి సేవ్ చేద్దామని ఒక పాజిటివ్ మనస్తత్వం ఉండేది. కానీ అతను ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా మర్డర్ చేశాడండి. అది మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. మరి ఎక్కడో ఎక్స్ మినిస్టర్ కొడుకు బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ చేస్తే అది యాక్సిడెంట్ అని చెప్పి తర్వాత దాన్ని అటెంప్ట్ మర్డర్ కింద మార్చారు. అలాంటి రూల్స్ ఇక్కడ వర్తించవా అంటే మీకు కక్ష రాజకీయ కూడా గవర్నమెంట్ ఒత్తిడి పోలీసు వారి మీద ఉంటుంది. అది 100% నిజమే. అయినా కానీ పోలీసు వారు పర్మనెంట్ 60 సంవత్సరాలు వచ్చేదాకా ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. మీరు గవర్నమెంట్కి ఫేవర్గా చేయకండి. మీరు అలా ప్రమాణం చేసి పోలీసు జాబ్లో జాయిన్ అయ్యారు కాబట్టి దాంట్లో కనీసం 90% అన్నా మీరు న్యాయం చేయండి.